Hi, my dear fellow beings. How are you all? Here, mainly, I would like to focus on the topic rather than beautifying the video and forget about the background audio in the video. And one more thing is, this is not to insult or criticize anyone. Just I would like to share. That's it. So, mana page lo one of the character enti like live ethically barrier free life. సో ఏదైనా సొసైటీలో చాలా స్టిగ్మాసే ఉన్నాయి. ఒక స్టిగ్మా తీసుకున్నాము. ఒక స్టిగ్మా ఏంటంటే నేను మెడికల్ ఫీల్డ్ కాబట్టి సో దాని రిలేటెడ్ తీసుకుంటాను. మెడికల్ ఫీల్డ్ అంటే ఐఎమ్ ఏ ఫిజియోథెరపిస్ట్, బట్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ హియర్ అబౌట్ లైక్ సైకియాట్రీ. ఐ డోంట్ నో మచ్ అబౌట్ సైకియాట్రీ, బట్ దెర్ ఈస్ అ స్టిగ్మా. మన సొసైటీలో ఒక స్టిగ్మా ఉంది. ఏంటి ఆ స్టిగ్మా అంటే, ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు మనకి ఏదైనా ఫీవర్ వచ్చిందనుకోండి, ఫీవర్ వచ్చినప్పుడు ఇన్ జనరల్ నార్మల్గా ప్రోటోకాల్ ఏంటి, ఫీవర్ వచ్చినప్పుడు మనం పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము, సిమ్టమ్స్ చెప్తాము, దానికి ఆయన ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు, లైక్ అంతే కదా. సో దట్ ఈస్ ఫీవర్ ఈజ్ ఏ ఫిజియలాజికల్ కండిషన్ ఆఫ్ ద బాడీ. అదొక ఫిజికల్ ప్రాబ్లం అనుకోండి. సో మనకు బాడీలో ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్స్ ఉంటాయి. మెంటల్ కండిషన్ అంటే ఏంటి? మెంటల్ కండిషన్ అంటే దేర్ ఆర్ వేరియస్. చిన్న స్టోన్ నుంచి పెద్ద స్టోన్ వరకు ఉంటుంది. సో మన సొసైటీలో ఏంటి అంటే సైకాట్రీ మెంటల్ కండిషన్ అనగానే పెద్ద స్టోనే కనిపిస్తుంది. చిన్న స్టోన్ అసలు పట్టించుకోరు ఎవరు, సైకాట్రీ అని అనుకుంటారు. సో కన్సల్టింగ్ ఏ సైకియాట్రిస్ట్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. లైక్ ఇప్పుడు స్ట్రెస్ ఉందనుకోండి, సో దెర్ విల్ బి వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. బేరబుల్ స్ట్రెస్, అన్బేరబుల్ స్ట్రెస్సెస్ ఉంటాయి. బేరబుల్ స్ట్రెస్సెస్ వీ కెన్ డీల్. అన్బేరబుల్ స్ట్రెస్సెస్ అయితే హౌ టు డీల్ విత్ ఇట్? సో దేర్ ఈజ్ ఎ పర్టిక్యులర్ ప్రొఫెషనల్ కాల్డ్ సైకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. సైకాట్రిస్ట్ ఉంటారు, సో వాళ్ళు మనకు పర్టికులర్ కండిషన్ని బట్టి మెడిసిన్ ఇస్తారు. సో స్ట్రెస్కి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ ఫ్యాక్టర్స్ని కనుక మనం రిమూవ్ చేస్తే స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఇందులో ప్రాబ్లం ఏముంది అసలు? ఐ డోంట్ నో వై దిస్ ఫోబియస్ అండ్ ఫియర్స్ ఎందుకు అని. ఇన్ జనరల్ మీ ఫ్రెండ్స్కి ఫీవర్ వస్తే లైక్ ఎలా మీరు ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వమని సజెస్ట్ చేస్తారో, సేమ్ అలాగే ఏమైనా స్ట్రెస్ ఉంది, మీరు దానికి హెల్ప్ చేయలేకపోతున్నారు అంటే సజెస్ట్ దెమ్ కన్సల్ట్ ఏ సైకియాట్రిస్ట్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? సో ఐ డోంట్ నో ఇది ఎంతవరకు చేంజ్ అవుతుందని, బట్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ ఇట్. మనకు ఫీవర్ ఎంత ఈజీగా తీసుకుంటున్నామో, లైక్ ఈజీగా అంటే నా ఉద్దేశం అది కాదు, ఫీవర్ని మనం ఎంత సింపుల్గా తీసుకుంటున్నామో స్ట్రెస్ అండ్ మెంటల్ కండిషన్స్ని కూడా అంతే సింపుల్గా తీసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది, అందరి జీవితాలు చాలా బాగుంటాయి. సో థ్యాంక్ యూ ఆల్.